తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అనే డైలాగ్ని ఈ మధ్య పొరుగు హీరోలు కొందరు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఆల్రెడీ తమకు మార్కెట్ ఉన్న ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ యంగ్ తరంగా అనిపిస్తున్న హీరోలు ఎవరెవరు? ధనుష్ ఇప్పుడు కెరీర్లో కీ ఫేజ్లో ఉన్నారు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకుంటూ, డైరెక్షన్ చేస్తూ, నార్త్ సౌత్ తేడా లేకుండా అన్ని చోట్ల మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ యమా బిజీగా ఉన్నారు. సరిగ్గా ఈ టైంలోనే ఆయన టాలీవుడ్ మీద ఫోకస్ చెదరకుండా చూసుకుంటున్నారు. సార్ సినిమాతో తెలుగులో వచ్చిన హిట్ సౌండ్ అంతలా నచ్చిందాయనకు. ఆ కిక్తోనే ఇప్పుడు కుబేర సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున, ధనుష్ నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ లాగానే తెలుగు ప్రొడ్యూసర్కి కాల్ షీట్స్ ఇచ్చి వారసుడు చేశారు విజయ్. ఇక వరుసగా తెలుగు మేకర్స్తో మింగిలవుతారనుకున్న తరుణంలో సినిమాకు స్వస్తి చెప్పబోతున్నారంటూ షాక్ ఇచ్చారు. ఆ గ్యాప్ ని క్యాష్ చేసుకోవడానికి కోలీవుడ్ నుంచి ముందడుగు వేశారు అజిత్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తున్నారు తల. తమిళకి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు మలయాళం స్టార్స్. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్లో చేస్తున్న సినిమాల కన్నా తెలుగులో చేస్తున్న సినిమాల సంఖ్యే భారీగా కనిపిస్తోంది. కల్కిలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన ఈ స్టార్ త్వరలోనే లక్కీ భాస్కర్తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. యంగ్స్టర్స్లో దుల్కర్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ కూడా తెలుగు మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సీనియర్లలో మమ్ముట్టి, మోహన్ లాల్ టాలీవుడ్ టచ్ పోకుండా చూసుకుంటున్నారు. తమకు సెట్ అయ్యే కథ, కాలింగ్ బెల్ నొక్కితే పర్ఫెక్ట్గా రియాక్ట్ అవుతున్నారు ఈ ఆర్టిస్టులు. రోల్ మెయిన్ అయినా సైడ్ అయినా నో చెప్పకుండా పర్ఫామ్ చేస్తున్నారు ఈ స్టార్స్.